లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోకు చెందిన జియో సినిమా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2024 సీజన్లో అత్యధిక రికార్డ్ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది. దాదాపు 2600 కోట్ల వ్యూస్తో ముగించింది. ప్రస్తుతం పోటీ వాతావరణంలో గత ఏడాది IPL క్యాంపెయిన్తో పోలిస్తే ఈ ఏడాదిలో 53% వృద్ధిని జియో సినిమా సాధించింది. IPL టోర్నమెంట్ అధికారిక స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ 35,000 కోట్ల నిమిషాల వాచ్ టైం నమోదు చేసింది. IPL ఆరంభం తర్వాత జియో సినిమా వ్యూస్ 38% చేరింది. తద్వారా జియో సినిమా 62 కోట్ల కన్నా ఎక్కువ వ్యూస్ IPL 2024ను ముగించింది. జియో సినిమా బ్రాండ్ స్పాట్లైట్ ప్లాట్ఫామ్ 6 ప్రముఖ యూజర్ బ్రాండ్ల సాయంతో ప్రారంభం మ్యాచ్కు లైవ్ స్ట్రీమింగ్ అందించింది. అందులో Dream11, థమ్స్ అప్, పార్లే ప్రోడక్ట్లు, బ్రిటానియా, దాల్మియా సిమెంట్స్, HDFC బ్యాంక్ ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన తొలి మ్యాచ్ ప్రారంభంలో 6 ఓవర్లోనే ఈ కంపెనీలు తమ IPL క్యాంపెయిన్ ప్రారంభించాయి. బ్రాండ్ స్పాట్లైట్ సీజన్ ముగిసే సమయానికి జియో సినిమా 28 మంది స్పాన్సర్లను 1400 కన్నా ఎక్కువ అడ్వర్టైజులు పొందింది. IPL 2024 మొదటి రోజున జియో సినిమా 11.3 కోట్ల మంది వీక్షకులతో రికార్డు స్థాయిలో సీజన్ ప్రారంభించింది. IPL 2023 ప్రారంభం రోజు మ్యాచ్ నుండి 51% పెరిగింది. తద్వారా అది 59 కోట్ల కన్నా ఎక్కువ అని చెప్పవచ్చు. మార్చి 22న CSK బెంగళూరు మ్యాచ్ డే సందర్భంగా ప్లాట్ఫామ్పై వ్యూస్ 660 కోట్ల నిమిషాల వాచ్ టైం కనిపించింది. అందులో 12 లాంగ్వేజ్ ఫీడ్లు, 4K వ్యూ, మల్టీ క్యామ్ వ్యూస్, స్టేడియం వంటి ఎక్స్పీరియన్స్ అందించింది. తద్వారా జియో సినిమా వీడియో క్వాలిటీని కూడా భారీగా పెంచింది. టీవీ ప్రేక్షకులు AR/VR 360 డిగ్రీస్ వ్యూతో గత సీజన్లో 60 నిమిషాలు వీక్షించగా ఈ ఏడాదిలో అంతకన్నా ఎక్కువ సమయం గడిపిన సగటు సమయం 75 నిమిషాలకు చేరుకుందని జియో సినిమా అధికార ప్రకటనలో పేర్కొంది. మే 26న జరిగిన ఫైనల్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించి కోల్కతా నైట్ రైడర్స్ ముచ్చటగా 3వ IPL టైటిల్ కైవసం చేసుకుంది.